హలో విజిబడీస్, వెల్కమ్ బ్యాక్ టు రాడ్ రియాలిటీ ఆఫ్ ఫ్రీ బస్ పార్ట్ 2. ఇన్ కేస్ మీరు కానీ పార్ట్ 1 మిస్ అయితే రిలేటెడ్ వీడియోస్ లో లింక్ ఇచ్చాను, మర్చిపోకుండా చూసేయండి. ఈ లోపు పార్ట్ 1 రివ్యూ కూడా చూసేయండి. ఇక మొదలెడదామా? ఈ మాటలు విన్న తర్వాత మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో నాకైతే తెలియదు, కానీ నిజంగా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ అయితే అదే. ఆ తన్నుకోవడం ఏంటో, తోసుకోవడం ఏంటో, వీటన్నిటికీ మించి చంటి పిల్లలు ఉన్నారా, చిన్న పిల్లలు ఉన్నారా, ముసలిలు ఉన్నా ఎవరికి అవసరం లేదు. దీనివల్ల ఎంతో మందికి ఉపయోగం ఉంది. నిజంగా మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి ఇది చాలా హెల్ప్ఫుల్. అసలు ప్రతి ఒక్కరు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? అది అమ్మాయిలు అవని అబ్బాయిలు అంటే తప్పులేదు, నిజంగా ఒప్పుకొని తీరాలి. మనం ఈ రకంగా తోసుకొని తన్నుకొని ఎక్కుతుంటే వాళ్ళు అనుకోవడంలో అసలు తప్పే లేదు. అమ్మాయిలు కూడా అసలు ఈ ఫ్రీ బస్ ఎందుకు పెట్టారు? ఫ్రీ బస్ పెట్టి మనుషులు ప్రాణాలు తీస్తారు. ఇదే జాబ్ పర్పస్ కానీ, స్టడీ పర్పస్ కానీ, ఇంకెలా అయినా తిరిగే ఎంతో మంది ఉంటారు. నిజానికి ఫ్రీ బస్ అనేది చాలా మంచి ఆలోచన, కానీ దీన్ని ఉపయోగించుకోవడం మనకే చేతగాట్ల. నిజం చెప్పాలంటే మేబీ ఇది స్టూడెంట్స్ కో, ముసలి వాళ్ళకి, హ్యాండిక్యాప్డ్ పీపుల్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ కి, వాళ్ళకి ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో. అందరూ వాటికి ఫ్రీగా వచ్చిందని ఎలా ఉపయోగించుకోవాలో మనకు అర్థం కావట్లేదు అనుకుంటా. ఫ్రీ బస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మనుషుల మానవతం చచ్చిపోతున్నట్టుంది. ముసలి వాళ్ళు లేరు, పెద్దవాళ్ళు లేరు. కనీసం అంటే ఇవాళ మార్నింగ్ ఒక సిచ్యువేషన్ జరిగింది. ఆవిడ పాపం ఎక్కలేకపోతున్నారు. పైకి వెళ్ళిన వాళ్ళు అలా చూస్తా ఉన్నారు, కింద వాళ్ళు అంతే తక్కువ అమ్మ అవన్నీ తోసేయండి, ఆ ముసలామె ఎక్కలేకపోతే పక్క నుండి లాస్ట్ లో ఎక్కొచ్చు కదా, ముందు మనం ఎక్కుతాం, అవన్నీ తప్పించండి. కానీ అంటే మనకి చేత అయితే సాయం చేయాలి, నీకు వీలైతే ఆమెను ఎక్కించడానికి ట్రై చేయి, అంతేకాని ఆమెను అనాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ఇప్పుడు మనం నిదానంగా ఎక్కితే బస్ ఆపరా? నిదానంగా తన్నుకోకుండా తోసుకోకుండా ఎక్కితే అందరం ఎక్కొచ్చు, హ్యాపీగా ప్రశాంతంగా అందరం వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు సీటు కొందరికి దొరకవచ్చు, దొరకపోవచ్చు, దానిలో ఏముంది? నువ్వు బస్సు వచ్చే లోపల పరిగెత్తుకో. రీసెంట్ గా న్యూస్ లో చూసాను, నిజంగా ఈ విషయం డిస్కస్ చేసుకొని తీరాలి. అందరు కలిపి కూర్చొని స్ట్రైక్ చేస్తున్నారు. ఏంటి అంటే బస్సులు ఆపట్లేదంట. మనం చేసే పనులకి ఎందుకు ఆపుతారు చెప్పండి? మనలో మనమాట. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్ పొరపాటున బ్యాగ్ వేసుకున్నారంటే అది తీసి అవతల వేసేస్తారు. వేసేసుకొని మంచి కూర్చోండి అంటే ఇది ఫ్రీ బస్సు, నీకు రాసిచ్చారా? ఆ సీటు మీకు ఏమైనా రాసిచ్చారా? మరి అది అందరికి సరే పోనీ కూర్చున్న వాళ్ళన్నా, ఎవరైనా ముసలి వాళ్ళు పాపం నుంచోలేని వాళ్ళకి ఆయన జాలి చూపించి చోటిస్తారు. ఆహా, అది లేదు. చంటి పిల్లలు ఉన్నారమ్మ తొయ్యకండి అంటే మీరు ఆగుతారా? లేదు. నొక్కేసి నలిపేసి నిజంగా పిల్లలు అనుకుంటారు, మరి లేకపోతే బస్సు టైర్ల కింద పెడతారు నిమ్మకాయలు, మరి అలా అనుకుంటారు. నాకైతే అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవడం మనకు తెలిసి ఉండాలి. ఇంకొకటి, మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మనకి ఇచ్చిన అవకాశం మంచిదే, కానీ మనం ఎలా వినియోగించుకోవాలో అందరూ తెలుసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఈ విషయం ఎవరికి ఎలా పోర్ట్రే అవుతుందో నాకే తెలియదు. నేను చెప్పింది మాత్రం పచ్చి నిజం. ఇది పెట్టిన దగ్గర నుంచి అందరూ ఇలా తన్నుకొని తోసుకొని ఎక్కి పాయింట్లో టైంకి బస్సులు ఉండక స్టూడెంట్స్ అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఎన్నోసార్లు నేను చూశాను అది. ఈ విషయం మీరు ఎలా అర్థం చేసుకుంటారు నాకే తెలియదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను చెప్పినైతే ఫ్యాక్ట్. మీరు పాజిటివ్ గా తీసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ బై ద వే, ఈ ఫ్రీ బస్ గురించి మీ ఒపీనియన్ మర్చిపోకుండా కమెంట్ చేయాలి చెప్తున్నాను.